వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. నిజంగా వాస్తవానికి నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. చాలామంది నాకు మెసేజ్లు పెట్టి అన్న అసెంబ్లీ ఎలక్షన్లా లేకుంటే పార్లమెంట్ ఎలక్షన్లు అంటున్నారు. అంటే ఒక్కొక్కసారి చిన్నగా మర్చిపోయి సట్టుమని అనేస్తాం. ఎందుకంటే ఇది వీడియో కాబట్టి కంటిన్యూటీ మాట్లాడుతూ ఉంటాం కాబట్టి ఒక్కోసారి మిస్టేక్ జరుగుతూ ఉంటుంది. అంతా కూడా మీరు క్షమించాలి. నిజంగా వాస్తవానికి ప్రజలకు నమ్మకం అనేటటువంటిది రాజకీయ నాయకుల మీద నమ్మకం అనేటటువంటిది పూర్తిగా పోయింది. ఇది వాస్తవం. ప్రజలకు పూర్తి నమ్మకం పోయింది. అలాంటి పరిస్థితి ఇలా దాపురించింది. చాలామంది ఏమనుకుంటారంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితేనే ప్రజలకు ఉపయోగంగా ఉంటుంది, నిజాయితీగా ఉంటుంది, పర్ఫెక్ట్గా వస్తుంది అనేటటువంటిది ప్రజల యొక్క ఉద్దేశం. ఇక్కడ ఏం జరుగుతుందంటే రేవంత్ అన్న ఇలా వచ్చి 3 months అయిపోయింది. పార్లమెంటు ఎన్నికలు అనేటటువంటి కాంగ్రెస్ పార్టీకి ఫెయిల్యూర్కు దారితీసింది. ఎందుకోసం దారితీసింది? అసలు దానికి కారణం ఏంటి? ఫెయిల్యూర్ కావటానికి కారణం ఏంటి? అంటే వాళ్ళు మేము సక్సెస్ఫుల్ ఉన్నాం అనుకోవడం వేరు, కానీ ఫెయిల్యూర్ అనేటటువంటిది ప్రజల్లో ఉన్నది. ఎందుకోసం అంటే దాంట్లో కొన్ని లాజిక్స్ ఉన్నాయి. రేవంత్ అన్న ఈ మధ్యన వినబడుతున్న విషయం ఏంటంటే ప్రధానమంత్రి మోదీతో కాస్త అటాచ్మెంట్ అయి ఉన్నాడు. ఎందుకోసం అంటే వాళ్ళు నాకు డౌట్ ఏంటంటే, నాకు డౌటే కాదు ప్రజలు అనుకుంటున్నటువంటి మాట ఏంటంటే వాళ్ళు బెదిరించి ఉంటారు. నీకు ఓటుకు నోటు కేసు అనేటటువంటిది ఉంది బిడ్డ, నువ్వు ఓవర్ చేస్తావంటే ఖచ్చితంగా నీ పని కూడా పడతాం. కేజ్రీవాల్ ఎట్లయితే జైలు ఉన్నాడో అట్లనే నువ్వు కూడా జైలు ఉండవలసినటువంటి పరిస్థితి వస్తుంది అనేటటువంటిది హెచ్చరించిరేమో అనేటటువంటిది ఒక అనుమానం. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే మ్యాక్సిమం 80% గోడ మీద పిల్లులాగా ఉన్నారు. అంటే ఎటువైపు దునుకుతారో అర్థం కాని పరిస్థితి. అదొక తలకాయ నొప్పి అయిపోయింది రేవంత్ రెడ్డి అని. అదొక పెద్ద, అటు బీజేపీ నుంచి ఒక తలకాయ నొప్పి అయితే ఇటు వీళ్ళు గోడ మీద పిల్లుల్లాగా ఉండేటటువంటిది ఒక తలకాయ నొప్పి వల్ల బీజేపీకి ఫేవరబుల్గా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా డమ్మీ క్యాండిడేట్లను పెట్టారు. వాస్తవానికి ఇక్కడ జరిగింది ఏంది? కేసీఆర్ అనేటటువంటి ఒక దుర్మార్గుడు తెలంగాణ ప్రజానికాన్ని మోసం చేసిండు, ఉద్యమకారులను మోసం చేసిండు, అనేక మంది ఉద్యమకారులను వాడుకొని మోసం చేసిండు అని ఉద్యమకారులంతా కూడా అనేక రకాలుగా ఫైట్ చేస్తే కేసీఆర్ను ఓడగొట్టి బీజేపీని గెలిపించకుండా కాంగ్రెస్కు ఓటు వేసి యాదృచ్ఛికంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రాగానే కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలా? వాస్తవానికి ఉద్యమకారులు ఎంతమంది ఉన్నారో అంతమందిని దగ్గర తీసి వాళ్ళతో మాట్లాడి కాంగ్రెస్ పార్టీ వాళ్ళను వాడుకుంటే వాళ్ళకి ఏదో ఒక రకమైనటువంటి అకామిడేట్ చేస్తామని వాళ్ళకు మాటిచ్చి వాడుకుంటే 100% ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని అటు ప్రధానమంత్రి ఈయన మీద కక్ష సాధింపు చేసినా, ఎవరు ఏం చేసినా, బీఆర్ఎస్ పార్టీ ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ పార్టీ అనేటటువంటిది అద్భుతంగా ఇలా ప్రజల మన్నలను అందుకుంటుండే. పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం 12, 13, 14 సీట్లు వచ్చేది. ఇక్కడ ఏమవుతుంది? ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి మేమే ప్రధానమంత్రులం అవుతాం, ఇక అవసరం లేదు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి, మేమే ముఖ్యమంత్రులు, మేమే ప్రధానమంత్రులు అనేటటువంటి భ్రమలో దాంతో ఉన్నారు. వాళ్ళు ఒక అహంకారంతో ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పట్లో అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం లేదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఎమ్మెల్యేలు ఏదైతే ఉందో వాళ్ళంతా కూడా ఈ గోడ మీది పిల్లలుగా ఉంటూ వ్యవహరిస్తున్నటువంటిది బాగా దెబ్బ కొడుతూ ఉంది. మొన్ననేమో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ వాళ్ళ పాలన సరిగా లేదని చెప్పేసి కాంగ్రెస్కు మొగ్గు చూపితే, కాంగ్రెస్ వచ్చిన తర్వాత మళ్ళా ప్రజలను పట్టించుకోవట్లేదు అనేటటువంటి ఒక బాధతో
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు మనకు సర్వేలు కావచ్చు, నేను చేసిన సర్వే కావచ్చు, ఏదైనా మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే ఇక్కడ 17 ఏదైతే పార్లమెంటు ఉన్నాయో ఆ 17లో 13, 14 కాంగ్రెస్ కొట్టుకపోయేటటువంటిది ఇలా గ్రాఫ్ పడిపోయి 10 సీట్లు ఇలా బీజేపీ కొట్టుకపోయే అవకాశం ఉన్నది. 10 సీట్లు కొట్టుకపోతే వీళ్ళకి మిగిలేది ఎంత? 3-4 మిగులుతాయి. ఒకటేమైతే ఎంఐఎం తీసుకుపోతుంది, ఒకటేమో బీఆర్ఎస్ తీసుకుపోతుంది. ఈ 2 తీసుకపోతే మిగిలేది ఎంత? వీళ్ళకు 3-4 మిగులుతాయి. నువ్వు ఎంత కొట్టినా 3-4 కన్నా ఎక్క రాకపోతే ఇలా కాంగ్రెస్ మీద నమ్మకం పోతే రాష్ట్రంలో రేపు ఈ గోడ మీద పిల్లలు సడన్గా అటువైపు ఇటువైపు దునికినరు, ఇటు బీజేపీ వైపు బీఆర్ఎస్ వైపు దునికినరు అనుకో, కాంగ్రెస్ కుప్పకూలిపోతుంది, ఆగమాగమవుతుంది. ఎట్లా ఆపుతావు? ఇలా మొన్నటిదాకా ఫోజులు కొట్టినటువంటి వాళ్ళంతా ఇలా తలలు పట్టుకున్నారని నేను చెప్పిన క్లారిటీగా తలలు పట్టుకొని కూర్చున్నారు. ఎందుకు అది జరిగింది? ఉద్యమకారులను పట్టించుకోకపోవడము, ఇన్ని రోజులైనా ఎవరిని సరిగా కలవకపోవడము, వాళ్ళు చెప్పినటువంటి హామీల్ని కరెక్ట్గా ట్రాక్కు తీసుకురాకపోవడము, ఏదో అడపాదడప ఏదో ఒకటి పనికిరాని తీసుకొచ్చేసి మిగతా అన్ని అసలు ప్రజలకు కావలసినటువంటి ఏదైతే ఉన్నాయో అవి పెండింగ్ పెట్టడము, దాన్ని పట్టించుకోకపోవడము, వాళ్ళని కలవకపోవడం అనేటటువంటిది కాంగ్రెస్ పార్టీకి చాలా మైనస్ పరిస్థితి మాత్రం వస్తుంది. దయచేసి నిజంగా చెప్తా ఉన్నా, రేవంత్ అన్న, నువ్వు ముఖ్యమంత్రిగా కొనసాగి ఖచ్చితంగా అటు రాహుల్ గాంధీ, సోనియమ్మ అండదండ ఉండాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్లో బలిష్టంగా పనిచేసినటువంటి కార్యకర్తల్ని పట్టించుకోవాలా, ప్రజల యొక్క సమస్యల్ని పట్టించుకోవాలా. అదేవిధంగా ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యమకారులను ఇమీడియట్లీ మీరు పిలుచుకొని మాట్లాడితే మీ ప్రభుత్వం అనేటటువంటిది నిలబడి ఉంటుంది. నేను గత 2-3 నెలల నుంచి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మొత్తుకుంటా ఉన్నా, కమిటీలను ఏర్పాటు చేయండి, మీకు చాలా సమస్యలు ఉత్పన్నమవుతాయి అంటే మీరు వినట్లేదు. అంటే ఓన్లీ మేము ముఖ్యమంత్రి కావాలా, మా మంత్రులు కావాలా, మేము ఎంజాయ్గా తిరగాల, కథం ఎవరిని పట్టించుకునే పరిస్థితి లేకుండా పోతే రేపు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అస్తిత్వం లేకుండా పోతుంది, ప్రజలకు నమ్మకం పోతుంది. ఒక్కసారి 9 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ మీద ఎప్పుడైతే నమ్మకం కోల్పోయినరో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం కోల్పోతే బీజేపీ పార్టీ మళ్ళా ఇక్కడ అధికారంలోకి రావడానికి ఆస్కారం ఉంటుంది. మీరు ఎటు కాకుండా అవుతారు. మీరు పోయి బీజేపీని ఏరేటటువంటి పరిస్థితి ఉంటే ఖచ్చితంగా ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చి ప్రజాస్వామ్యబద్ధంగానే ఓట్లు కావాలని ఖచ్చితంగా ప్రజల నుంచి స్పందన వస్తుంది, ఉద్యమం వస్తుంది. అప్పుడు మీ రాజకీయ నాయకులు ఏం చేస్తారో చూద్దాం. నేను మరీ చెప్తా ఉన్నా, మళ్ళొక్కసారి చెప్తా ఉన్నా, మీకు 4-5 థ్రెడ్స్ ఉన్నాయి. ఆ థ్రెడ్స్ నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా నువ్వు ఏదో ఒకటి ప్రజల నుంచి మన్నల్ని పొందాలా, ఉద్యమకారుల నుంచి నువ్వు మన్నల్ని పొందాలా. వీళ్ళందరినీ కూడా చూడవలసినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. తక్షణమే అటువైపు ఆలోచించమని నేను రేవంత్ రెడ్డి గారిని ముఖ్యంగా కోరుతా ఉన్నా, మంత్రులను కూడా కోరుతా ఉన్నా. ఎందుకంటే మీ 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 సోకులు మీరే పడతా ఉంటే ప్రజల నుంచి విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చిందంటే మీరు తలబట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దయచేసి మీరు మాత్రం అటువైపు ఆలోచించాలని చెప్పేసి నేను కోరుతూ, నా వీడియోను ఏదైనా తప్పులు దొర్లితే తప్పకుండా మీరు నన్ను క్షమించాలా. ఖచ్చితంగా ఏదో చిన్న జరుగుతూ ఉంటాయి, కానీ నేను ప్రజల పక్షాన్నే కొట్లాడుతూ ఉన్నా, మా కళాకారుల పక్షాన్నే కొట్లాడుతూ ఉన్నా. కాబట్టి నన్ను ఆదరించి ముందుకు నడపాలని ప్రేక్షక దేవులను కోరుతూ నా వీడియోను సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అని కామెంటు మరీ పనికిమాల లేదన్నా చిన్న తప్పు చేస్తే ఆ చిన్న తప్పునే పెద్ద భూతద్దర్లా చూసినట్లా అట్లా మాత్రం చేయకండి. దయచేసి దాన్ని ఎక్స్క్యూజ్ చేయండి. నిజమైన కామెంట్ మాత్రం ఖచ్చితంగా పెట్టండి అని దయచేసి అడుగుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ.